మంత్రులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. సకల గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మరెలా పాపం నుండి విడుదల పొందేది, నీతిమంతుడిగా మార్చబడేది? అంటే ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనుషులు వేసుకున్న మార్గాలు అనేకం ఉన్నాయి, కానీ దేవుడు సిద్ధపరిచిన మార్గం ఒక్కటే. ఆ దేవాది దేవుడే మానవునిగా దిగవచ్చు. యొక్క పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు, దాని యొక్క ముళ్ళు తను పొందాలి. అందుకే మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనకు బదులు ఆయన 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 మన స్థానములో ఆయన దోష శిక్ష అంతా అనుభవించి, వాస్తవంగా అదంతా మనం పొందాల్సింది. మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు. మన స్థానంలో తను బలి కావడానికి వచ్చాడు యేసయ్య భూమి మీదకి. మూడో నాడు సజీవుడై తిరిగి లేచి మరణపు గుండెను చీల్చి మరణాన్ని జయించి విజయ వీరుడిగా, మరణాన్ని గెలిచిన యోధుడిగా మరలా పరలోకానికి ఆరోహణమై త్వరలో రాబోతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు సత్యాన్ని గ్రహించు. నీ పాపాల కోసమే యేసయ్య తన ప్రాణాన్ని వెనక చెల్లించాడు. నీ కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తమంతా కార్చాడు. కనుక ఇకనైనా నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్యని నీ హృదయంలోకి చేర్చు. ఇప్పటికే ఈ 11వ మహాకూటాలలో అనేక మంది ప్రజలు బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యంలో జీవ గ్రంథములో చోటు సంపాదించుకున్నారు. నీకెందుకు ఆలస్యం? ఈ రోజే త్వరగా వెళ్ళి మారు మనసు పొంది బాప్తిస్మం పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నారు. రక్షణ పొందిన వారలా మీకు మాట, దేవుని రాజ్యంలో చేర్చబడి పరిశుద్ధుడిగా పిలువబడుతున్న మన కొరకు సిద్ధపరచబడుతున్న ఒక లోకం ఉంది. మనం ఇక్కడి వారం కాదు, మనం పరలోక రాజ్య పౌరులం, పరలోక సంబంధులు. ఆ రాజ్యాన్ని ఒక్కసారి మీరు చూడండి. యేసు రక్తములో కడగబడిన వారి కొరకు, పాపములు కడిగి వేసుకున్న వారి కొరకు, ప్రభువు కోసం జీవితాలు అంకితం చేసిన వారి కొరకు, దేవుని కోసం, దేవుని చిత్తం కోసం, ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడిన పరిచారకుల కోసం, సేవకుల కోసం, దేవుని కోసం ప్రయాసపడిన భక్తుల కోసం, ఇతరుల కోసం దేవుడు సిద్ధపరుస్తున్న ఆ లోకాన్ని ఒకసారి మీరు చూడండి. బంగారపు విలువైన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, పరిశుద్ధులు ఉండే పట్టణం, పాపము, రోగము, వేదన, ఘనత, కన్నీరు, కష్టాలు, అసమాధానం లేని రాజ్యం. అందుకంటే రారాజు యేసుతో కలిసి నివసించే అద్భుతమైన, ఆనందకరమైన, ప్రేమ కలిగిన, అక్షయమైన, నిలువరమైన పట్టణమే పరలోక రాజ్యం. ఇంత విలువైన రాజ్యాన్ని, ఇంత విలువైన పట్టణాన్ని ప్రభువు నీ కొరకు నిర్మిస్తున్నాడు. కనుక మనం ఈ లోక సంబంధం కాదు, ఈ లోకం కోసం, తుచ్చమైన, క్షణికమైన ఈ లోక వాంఛల కోసం, తాత్కాలికమైన దేవుని ఉగ్రతకు బలైపోయే ఈ లోకం కోసం కాక, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మనం ఆశ కలిగి ప్రయాసపడదాం. ఇది కేవలం కల్పితం కాదు, వాక్య సత్యాలు. ఇక నుంచైనా లోకపు బ్రతుకును వదిలిపెట్టి, లోకపు మత్తును విడిచిపెట్టి, నిజాన్ని గుర్తిరిగి నీకున్న ఈ శేష జీవితాన్ని ప్రభువు కొరకు, దేవుని రాజ్యం కొరకు మరణించి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు బలానమ్మకమైన మంచి దాసుడాన్ని మెచ్చుకునేటట్లుగా, సంతోషపడే విధంగా బ్రతుకుదాం. ఈ మహాకూటాలకు విచ్చేసిన మీరు
ఉంటున్న ప్రాంతాల్లో, పట్టణాల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య, పనిచేసే స్థలాల్లో దేవునికి సాక్షులుగా వెలగాలని, ప్రభు కొరకు బ్రతకాలని, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడి రెండవ రాకడలో ఎత్తబడాలని మనసారా కోరుకుంటూ మీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో.